నమిత న్యూస్ కి స్వాగతం. పుంగనూరులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ను కటింగ్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అందించి వారి మనసులో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారని, రాబోయే కాలంలో జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చిన మాజీ ఎంపీ రెడ్డప్ప. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ గారు అలీం గారి ఆధ్వర్యంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ షరీఫ్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా కలిపి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఎన్నికలంటూ ఎప్పుడు జరిగినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి వస్తాడనేసి మాకు ఎలాంటి సందేహము లేదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. పుంగనూరు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో కానీ మండల స్థాయిలో కానీ అనేక మంది నాయకులు వైసీపీకి చెక్కు చెదరకుండా కొంతమంది కార్యకర్తలు భయపెట్టి వాళ్ళకి ప్రలోభాలు పెట్టి ఇతర పార్టీకి వెళ్లే మార్గంలో కొంతమంది కనపడుతున్నారు తప్పితే అందరూ కూడా వైకాపా ప్రభుత్వాన్ని బలపరచడానికి, మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారనేసి మేము ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రజలకు చేదోడు ఓదోడుగా ఉంటామనేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను తిరిగి మేము ఇంటింటికి చేర్చడానికి, కష్టపడి పనిచేయడానికి మేము ఎప్పుడూ ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ